శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నీలాంజన సమాభాసం రౌపిత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారాలు. 2025 మార్చి నెల 29వ తారీఖు శనివారం రోజు అమావాస్య. ఆ రోజు రాత్రి 9:30 పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం ద్వారా శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు కుంభరాశిలో సంచారం సాగిస్తున్నటువంటి ఈ శని భగవానుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ రకంగా శని భగవానుడు మీనరాశిలో తన సంచారాన్ని 2.5 సంవత్సరం కొనసాగిస్తాడు. సహజంగానే నవగ్రహాలలో శని భగవానుడికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఈయన మెల్లదనానికి కారకుడు, శ్రమజీవనానికి కారకుడు, కర్షకులు, కార్మికులు, నిరంతరం పనిని దైవంగా భావించేటువంటి కష్టజీవులందరికీ శని భగవానుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. పనులు అనుకున్నంత వేగంగా జరగకుండా మెల్లగా వాయిదా పడేటువంటి పద్ధతుల్లో పనులన్నీ కొనసాగుతూ ఉంటాయి. సోమరితనానికి అనగా బద్ధక స్వభావానికి కూడా ఈ శని భగవానుడు కారకుడవుతాడు. కొన్ని సందర్భాల్లో రాత్రి భవళ్ళు అనగా విశ్రాంతి లేకుండా పనిచేసేటువంటి తత్వాన్ని కూడా ఈయనిస్తాడు. ఉదయం నిద్రలేసి తల వంచుకుని పనిలోకి వెళ్ళిపోతే కార్మికులు కానీ, కర్షకులు కానీ, శ్రమజీవులు కానీ మళ్ళీ సాయంత్రం వేళ ఎప్పుడో చీకటి పడిన తర్వాత ఇల్లు చేరుకునేటట్టుగా నిరంతరం పనిని భక్తిగా భగవంతుడిగా భావించి పనిచేసేటువంటి కష్టజీవులు ఎక్కువగా ఈ శని భగవానుడి యొక్క కారకత్వానికి కలిగి ఉంటారు. అటువంటి శని భగవానుడు కొన్ని సందర్భాల్లో పనులు దొరకని సందర్భాలు, ఆర్థికపరమైనటువంటి సమస్యల్ని, అనారోగ్య సమస్యల్ని, ముఖ్యంగా రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితిని, సోమరితనం వల్ల కొన్ని సమస్యల్ని అనగా పనులు వాయిదా వేసుకోవడం లాంటి సమస్యల్ని, సమాజంలో ఒక రకమైనటువంటి అవమానాలు, పనుల్లో ఆటంకాలని ఇచ్చే పరిస్థితులు కూడా కలిగిస్తూ ఉంటాడు. వీటినే ఆయన సంచారాన్ని బట్టి మనము రకరకాలుగా శనిని అభివర్ణిస్తూ ఉంటాం. ఇప్పుడు మీనరాశిలోనికి శని భగవానుడు ప్రవేశించగానే ఏలినాటి శని ఏ రాశుల వారికి ఉంటుంది అని కనుక మనం పరిశీలిస్తే, ముందుగా ఈ ఏలిన నాటి శని అనగా 7 సంవత్సరములు శని పరిపాలించేటువంటి రాశులు ఏవి అని మనం ఆలోచిస్తే, ఇందులో ప్రధానంగా 3 రాశులు ఏలిన నాటి శని ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అందులో మొదటిది మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి వ్యయములో అనగా 12వ భావములోనికి శని ప్రవేశిస్తాడు మీనరాశిలోనికి. కనుక వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. వ్యయములో 2.5 సంవత్సరం, తర్వాత మేషరాశిలో 2.5 సంవత్సరం, ఆ తర్వాత ద్వితీయ భావమైనటువంటి వృషభ రాశిలో 2.5 సంవత్సరం. ఈ వ్యయము, జన్మరాశి, ద్వితీయ భావం, ఈ 3 రాశుల్లో 2.5 సంవత్సరాలను కలిపి ఏలిన నాటి శని అనగా 7.5 సంవత్సరాల శని అని పిలుస్తూ ఉంటాం మనం. ఇక మీనరాశి వారికి జన్మరాశిలో శని సంచారం కొనసాగిస్తున్నాడు కనుక వీరికి ఏలినాటి శని ప్రభావం 2.5 సంవత్సరం అయిపోయింది. అంటే వ్యయములో శని దోషం పోయింది. ఇప్పుడు జన్మరాశిలో 2.5 సంవత్సరం ఉంటాడు, తర్వాత ద్వితీయమైనటువంటి మేషరాశిలో 2.5 సంవత్సరం ఉంటారు. అనగా ఏలినాటి శని ప్రభావం 2.5 సంవత్సరం వెళ్ళిపోయింది. ఇంకా 5 సంవత్సరములు వీరికి ఏలినాటి శని ప్రభావం ఉంది ఈ మీనరాశి వారికి. ఇక కుంభరాశి వారికి
ద్వితీయ భావమైనటువంటి మీనరాశిలో శని సంచారం కొనసాగిస్తున్నాడు కనుక వీరికి ద్వితీయ శని దోషం ఉంది. అనగా ద్వితీయ భావంలో శని సంచరిస్తున్నాడు, అనగా ఏలినాటి శని ప్రభావం కుంభరాశి వారికి 5 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా 2.5 సంవత్సర కాలం ఉంది. అది కూడా ద్వితీయములో అనగా మీనరాశిలో శని సంచారం కొనసాగిస్తున్నాడు కనుక ఈ మీనరాశిలో శని సంచరించేటువంటి 2.5 సంవత్సరం మాత్రమే వీరికి ఏలినాటి శని ప్రభావం కనిపిస్తుంది. ఈ రకంగా మేష మీన కుంభరాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది. ఇక అర్ధాష్టమ శని ప్రభావం ఎవరికి ఉంది? అర్ధాష్టమము అంటే అష్టమము అనగా 8, అందులో సగాన్ని అర్ధాష్టమము అనగా చతుర్థ భావము. ధనస్సు రాశి వారికి మీనరాశిలో శని సంచరిస్తున్నాడు కనుక అది 4వ భావం కనుక అర్ధాష్టమ శని ప్రభావం అనగా చతుర్థ శని ప్రభావం వీరికి ఉంది. ఇక అష్టమ శని ప్రభావం ఎవరికి ఉంది? సింహరాశి వారికి అష్టమ భావంలో అనగా మీనరాశిలో శని సంచరిస్తున్నాడు కనుక అష్టమ శని ప్రభావం అనగా అష్టమ శని దోషం వారికి ఉంది. కనుక మేష మీన కుంభరాశుల వారికి ఏలినాటి శని ఉన్నారు. మీనరాశులకి శని రావడం వల్ల ఈ 3 రాశులకి ఏలినాటి శని ప్రభావం ఉంది. ఈ మేష మీన కుంభరాశులకు. ధనస్సు రాశి వారికి చతుర్థ భావం అనగా అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంది. మరి శని ఎవరికైనా బాగా 100% శుభ ఫలితాలని శని యోగాన్ని ప్రసాదిస్తాడా అని పరిశీలిస్తే శని యోగం ఇచ్చేటువంటి రాశులు కూడా 3 100% శుభ ఫలితాలను ఇచ్చేటువంటి రాశులు కనిపిస్తున్నాయి. ఇందులో వృషభ రాశి వారికి లాభభావములో 11వ భావంలో శని సంచరించడం వల్ల వీరికి 100% శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి షష్ఠమ భావములో అనగా విక్రమ భావంలో శని సంచరిస్తున్నాడు కనుక వీరికి కూడా శని 100% యోగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మకర రాశి వారికి తృతీయ భావంలో అనగా 3వ భావంలో శని సంచారం కూడా 100% శుభ ఫలితాలను అందిస్తుంది. కనుక శని యోగం వల్ల వృషభ రాశి వారికి లాభభావంలో శని, తులారాశి వారికి షష్ఠమ భావంలో శని, మకర రాశి వారికి తృతీయ భావంలో శని 100% శుభ ఫలితాలను అందిస్తారు. అలాగే శని ఒక 50% నుంచి 60% వరకు శుభ ఫలితాలను అందించేటువంటి రాశులు కూడా ఒక 2 కనిపిస్తాయి మనకు. ఇందులో ఈ 60% శని ప్రభావం కలిగినటువంటి రాశి మిథున రాశి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిథున రాశి వారికి దశమ భావములో శని సంచరిస్తున్నాడు. ఈ రకంగా అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమ భావంలో రావడం వల్ల వీరికి పని పెరుగుతుంది. ఆ పనికి తగినటువంటి ఫలితము, ఆ కష్టానికి తగినటువంటి రాబడి లాభము అందుకోగలుగుతారు. కనుక 60% శని ప్రభావం మిథున రాశి వారికి ఉంటుంది. ఇక శని ఒక 30-40% మాత్రమే యోగిస్తూ ఎక్కువ ఇబ్బందులు కలిగించేటువంటి రాశులు ఏవైనా ఉన్నాయా అని పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి భాగ్యభావంలో శని సంచరిస్తున్నాడు. ఇది వారికి 30-40% శుభ ఫలితాలు ఇస్తుంది. మిగతా వారికి ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే కన్యారాశి వారికి సప్తమ శని ప్రభావం ఉంది. ఆ రకంగా వీరికి కూడా ఒక 30-40% శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మరి వృశ్చిక రాశి వారికి పంచమ శని ప్రభావం ఉంది. వీరికి కూడా 30-40% శని ప్రభావం రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ శని భగవానుడు 2025 మార్చి 29వ తారీఖు శనివారం అమావాస్య రోజున మీనరాశిలోనికి రావడం వల్ల ఈ 12 రాశుల వారికి శని ప్రభావం వల్ల ఎటువంటి సుఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. 2025 మార్చి 29వ తారీఖు శనివారం అమావాస్య రోజున శని భగవానుడు మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల మేషరాశి వారి యొక్క ఫలితాలు అనగా శని ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలని వారు ఈ రాబోయేటువంటి రోజుల్లో ఈ 2.5 సంవత్సర కాలంలో వారు ఎటువంటి ఫలితాలని పొందగలుగుతారు. మేషరాశి వారికి దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో అనగా 12వ భావంలోనికి రావడం వల్ల పని భారం పెరుగుతుంది, పని ఒత్తిడి అధికమవుతుంది, శ్రమ అధికమవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో పనిచేసే వారందరికీ విపరీతమైనటువంటి పని భారం అధికమవుతుంది. వారు కనీసం ఆహార పానీయాలకు కానీ నిద్రకు కానీ ఉపక్రమించకుండా అనగా విశ్రాంతి తీసుకోకుండా పని చేసేటువంటి పరిస్థితి కొంతమందికి ఈ మేషరాశి వారికి
ఈ శని ప్రభావం వల్ల ఈ మార్చి 29, 2025 తర్వాత ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వారికి తప్పనిసరిగా ఉద్యోగం దొరుకుతుంది, కానీ ఆ ఉద్యోగం వల్ల వారు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. ఉన్న ఊరు నుంచి కానీ, ఉన్న ప్రాంతం నుంచి కానీ, వేరే ప్రాంతాలకు కానీ, వేరే రాష్ట్రాలకు కానీ, విదేశాలకు కానీ వెళ్ళేటువంటి సౌకర్యం కూడా మేషరాశి వారికి ఈ 2025 మార్చి 29 తర్వాత మనకు కనిపిస్తుంది. రావాల్సినటువంటి ఆదాయం రావాల్సినంతగా రాకుండా, అనగా వీరికి శ్రమకు, వీరి ప్రతిభకు, కష్టానికి తగినంత ఫలితం రాకుండా కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. శారీరకమైనటువంటి అలసటతో పాటు, శారీరకమైనటువంటి ఇబ్బందులతో పాటు ఈ పని భారం వల్ల, విశ్రాంతి లేకపోవడం వల్ల, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సమయానికి నిద్ర లేకపోవడం, కొన్ని సందర్భాల్లో విపరీతమైనటువంటి శ్రమ వల్ల వీరు కొన్ని ఇబ్బందులు, కొన్ని అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకున్నవారు అవుతారు. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకున్న సమయానికి అందుబాటులోకి రాకపోవడం, ఈ రకంగా వీరు రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొద్దిగా అనారోగ్య లక్షణాలు కూడా వీరికి ఈ వ్యయభావంలో శని వల్ల ఏర్పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ శని భగవానుడి వల్ల ఇచ్చినటువంటి మాటను వారు ఆ సమయానికి నెరవేర్చుకోలేకపోవడం, మాట తప్పిన వాళ్ళుగా మిగిలిపోవడం, ఇలాంటి చిన్న చిన్న అవమానాలని, ఆటంకాలను కూడా ఈ మేషరాశి వారు ఈ వ్యయభావంలో శని వల్ల వీరు అనుభవించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. శని భగవానుడు వ్యయములో సంచరించేటువంటి సందర్భాల్లో ఎక్కువ శ్రమను, ఎక్కువ బాధను అనుభవిస్తూ ఎటువంటి విశ్రాంతి లేకుండా ఈ మేషరాశి వారు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి మనకు వ్యయభావంలో శని వల్ల కలుగుతుంది. 12 రాసుల వారికి ఈ మీనరాశిలో శని ప్రభావం వల్ల ఎటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ శని ప్రభావం నుంచి బయటపడి మీరు సంతోషంగా ముందుకు వెళ్తారు అన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నటువంటి మేషరాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వారు కానీ, అష్టమ శని దోషం ఉన్నటువంటి వారు కానీ, అనగా మేష, మీన, కుంభరాశుల వారు, ధనస్సు, సింహరాశుల వారు, అలాగే శని యోగించినటువంటి కర్కాటక, కన్యా, వృశ్చిక రాశుల వారు, వీరందరూ కూడా తప్పనిసరిగా శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళండి. శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. మనకు తమిళనాడులో కుంభకోణానికి దగ్గరలో తిరునల్లారు అన్నటువంటి ఊరిలో శనేశ్వరుని యొక్క ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ మీరు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. అలాగే మహారాష్ట్రలో షిర్డీ సాయినాథుని ఆలయానికి సమీపంలో శని సింగనాపురం అనేటువంటి మరొక శనీశ్వర ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి మీరు శనీశ్వర స్వామిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో మందవల్లి అనేటువంటి ప్రాంతంలో శనేశ్వర యొక్క ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. ఇంకా అక్కడక్కడ చెదురుమదురుగా శనీశ్వర ఆలయాలు ఉన్నాయి. వాటిని సందర్శించి మీరు శనీశ్వరునికి పూజలు నిర్వర్తించుకోవచ్చు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. ఒకవేళ అంతటి దూరం వెళ్ళలేని వారు, శనీశ్వర స్వామిని దర్శనం చేసుకోలేని వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ, లేకపోతే పరమశివుని ఆలయానికి కానీ వెళ్ళి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు సహాయం చేయండి. ఆహార పానీయాలు అందించండి. గోవులకు సేవ చేయండి. 1 కేజీ నల్లద్రాక్ష కానీ, నేరేడు పళ్ళు కానీ వయోవృద్ధులకు, పేదలకు దానం చేయండి. వస్త్రపానీయాలు అందించండి. శనీశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రాలను, ఈశ్వరునికి సంబంధించిన స్తోత్రాలను, సుందరకాండ పారాయణం లాంటివి చేయడం వల్ల కూడా మీరు మరింతగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. శని భగవాను యొక్క ఐక్యతను పొందాలి అనుకున్నటువంటి వారు గాదిత్య కౌశిక చైవ పిప్పలాదో మహాముని కోనస్థ పింగళో బభ్రుః కృష్ణ రౌద్రాంతకో యమః సౌర్హి చనీచ్చరో మందః పిప్పలాదేన సంస్థుతః ఏతాని దశనామాని ప్రాతరుత్తాయ యః పఠేత్ శనిచ్చర కృతాపీడా న కదాచిత్ భవిష్యతి. సూర్యపుత్రో దీర్ఘదేహః విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః తాండవం సహజం యస్య పరమాణుస్వరూపిణః దివ్యరూపం శివం శాంతం వందే శంభుం ఉమాపతిం అని శనీశ్వరుని యొక్క స్తోత్రాన్ని కూడా చదువుకోవడం వల్ల శని ప్రభావం నుంచి మీరు బయటపడి ప్రశాంతంగా మీరు ఉండగలుగుతారు.
చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ శని ప్రభావం వల్ల యోగాన్ని పొందేవారు కానీ శని ప్రభావం వల్ల ఇబ్బంది పడేవారు అందరూ కూడా శని దోషాన్ని పరిష్కరించుకునే ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.